మాగంటి వేణు బెనర్జీ గారు. పుడతాం పెరగటమే ఢిల్లీలో పుట్టాను, పెరిగాను చిన్నప్పటి నుంచి. సో ఐ డోంట్ నో మెనీ ఆఫ్ దీస్ థింగ్స్. మీకు ఈ మెమొరీస్లో బాగా గుర్తున్న జ్ఞాపకాలు అంటే ఏం చెప్తారు సార్? ఏం లేవు, జస్ట్ లివ్ ద డే, అంతే. లివ్ ఫర్ ద డే, ఏ రోజుకి ఆ రోజు బతికే వెళ్ళిపోవడం. నాన్నగారికి బాగా క్లోజ్గా సార్ రామారావు గారు, వాళ్ళందరూ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. హౌ గ్రేట్ ఈజ్ ఫిల్మ్ కెరియర్ కన్నా కూడా ఈ మేడ్ మై ఫిల్మ్ కెరియర్ గ్రేట్ వన్. మీకు రామారావు గారిని కలిసిన సందర్భాలు గుర్తున్నాయండి? రామారావు గారు నేను అసిస్టెంట్గా చేసేటప్పుడు తాతినేని రామారావు గారు సినిమాలో యాక్ట్ చేస్తున్న టైంలోనే నేను చూశాను ఆయన్ని. మా గురువు గారు తాతినేని రామారావుని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాం బాలకృష్ణతో సినిమా ప్రొడ్యూస్ చేయడానికి. శోభన్ బాబు గారితో జ్ఞాపకాలు ఉన్నాయండి? శోభన్ బాబు గారితో సినిమా చేశాం కదా అసిస్టెంట్గా నేను. అప్పుడే నేను జీన్స్ను టీ షర్ట్స్ వేసి, సో శోభన్ బాబు గారు కూడా భలే ఉన్నాయి. చిరంజీవి గారు బయోపిక్ తీయాలని చెప్పేసి మీరు మాట్లాడాలని చెప్పేసి. ఏ మనిషికైనా కూడా ఇలాగే హ్యాపీ గోల్డెన్ స్పూన్లో వెళ్ళిపోతా ఉంటే దెర్ వోంట్ బి మచ్ ఇంట్రెస్ట్. ఆ ఎమోషన్స్ అన్నీ చిరంజీవి గారి లైఫ్లో ఉన్నాయి. పవన్ గారితో కదా అప్పట్లో నేను చేసేటప్పుడు పవన్ వస్తే సార్ సైద్ధాంతికంగా ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ విమర్శించడం. పాలిటిక్స్ ఈజ్ ఎ డిఫరెంట్ వరల్డ్ అండి. చాలామంది లైఫ్కి ఇర్రెలవెంట్, కాకపోతే మాట్లాడేస్తూ ఉంటారు. కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి సార్. హైదర్ గారు సినిమాలో యాక్ట్ చేశాను. ఆల్మోస్ట్ లాస్ట్ ఫిల్మ్ ఆవిడది, నా ఫస్ట్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ అది. సో నక్సలైట్స్ క్యారెక్టర్స్ అప్పుడే చదువుకుని అలా వెళ్ళిన దాంట్లో నన్ను పెట్టేశారు. ఫస్ట్ సినిమాలో ఫుల్ బియర్డ్ తో వైట్ హెయిర్ కదా. నానా పటేకర్ హిందీలో చేశాడు, తెలుగులో తమిళ్లో నేను చేశాను. తమిళ్లో రజనీకాంత్ గారు హీరో, తెలుగులో సుమన్ గారు హీరో, నేను మెయిన్ విలన్. మరి ఆ టైంలో మీకు దాదాపు ఒక 50-60 అడ్వాన్స్ వచ్చింది. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు ఎస్ఏ చంద్రశేఖర్ గారు డైరెక్టర్, విజయ్ వాళ్ళ ఫాదర్. చంద్రశేఖర్ గారిని అడిగేవాళ్ళు, ఎందుకంటే ఆయన తమిళ డైరెక్టర్ కాబట్టి. సో నోబడీ అప్రోచ్డ్ మీ. హీరోగా అవ్వాల్సింది ఫోటోషూట్లు చేసి షూటింగ్ చేసాం. హైలీ ఇంటెలిజెంట్ ఫెలో, అసలు వాళ్ళు కూడా తీయొచ్చు అది, మరి ఎందుకు ఆపేశారు. నిర్మాతగా సినిమాలు చేశారు, ఎప్పుడు అనిపించలేదా డైరెక్షన్ చేద్దామని? అది ఏది లేదు, అలాగే ఫ్లో వెంట ఆన్ ది ఫ్లో. ఓకే, ఐ నెవర్ హ్యాడ్ ఎనీ డ్రీమ్, నో రిగ్రెట్స్. దేనికి నో రిగ్రెట్స్ అమ్మా, ఐ జస్ట్ కీప్ గోయింగ్. ఓకే, గుడ్ బ్యాడ్ అగ్లీ, లివ్ హ్యాపీలీ. బెనర్జీ గారు నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాగున్నా. ఉన్న సంగీతం సినిమాలో సంగీతం భలే వెరైటీ కాన్సెప్ట్ సార్ అది. మంచి ఆలోచన. డైరెక్టర్ గారు మరి సంగీతం గారు అంటే ఎన్ని సినిమాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన చేసిన అద్భుతాలు ఎవరు చేయలేదు. అన్నీ ఎక్స్పెరిమెంటల్ అండ్ ఒకదానికి మించి ఒకటి హిట్, జనాదరణ పొందిన సినిమాలన్నీ. ఎవ్రీ ఫిల్మ్ వాజ్ యాక్సెప్టెడ్ బై ది పీపుల్. ఇదేనా సార్ ఇంతకుముందు ఏమైనా చేసే సంగీతంగా సినిమా? ఇదే కదా ఫస్ట్ టైం కదా? మీట్ జరిగింది సరే ఆయన సంగీతం గారితో. ఆయన ఫస్ట్ డే షూటింగ్ చేసామండి అక్కడ మద్రాసులో. ఆయన ఉన్నారు అప్పుడు, ఉన్నారా సెట్లో? ఆన్ సెట్లో ఆయన వర్చువల్గా ఎక్కువ పార్టిసిపేట్ చేశారని చెప్పారు. తర్వాత హెల్త్కి బాగోగా రాలేక ట్రావెలింగ్ ఎక్కువసేపు ఉండరు కాబట్టి వర్చువల్. అయినా 94 yearsలో ఆయన ఇంకా బ్రెయిన్ అలా పనిచేస్తుందంటే మామూలు విషయం కాదు. ఒక్కొక్కళ్ళకి దేవుడిచ్చిన వారం. ఓకే, మనం పని చేయాలనుకుంటాం డెఫినెట్లీ, కాకపోతే ఒకళ్ళు పని చేస్తే ఒకళ్ళు చేయాలి. అయితే సంగీతం వరకు ఎన్ని సినిమాలు సార్? దాదాపు 600 సినిమాలు కదా? తెలీదమ్మా, నేను లెక్క పెట్టుకోలేదు సినిమాలు ఎన్ని చేశాను అనేది. ప్లస్ ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ చేశానో, లేకపోతే ఎన్ని షీల్డ్స్ వచ్చినాయో, ఎన్ని మెమంటోలు వచ్చినాయి, అన్ని ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో షెల్ఫ్ చేసి పెడతాం, అది అలవాట్లేదు నాకు. అదే ఐఎమ్ జస్ట్ వర్కింగ్. ఓకే, ఇప్పుడు చదువుకుంటే ఉద్యోగం చేస్తాం, లేకపోతే ఇంకోటి బిజినెస్ చేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ అల్టిమేట్లీ ఫర్ మనీ. ప్యాషన్ విల్ బి దేర్, డెఫినెట్లీ ప్యాషన్ అనేది ఉంటుంది, బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ మనీ. మనీ అంటే ఎక్కువ సంపాదిస్తాం కాదు, లైవ్లీవుడ్ బ్రతుకుదేరు. నాకు చాలా ఇంట్రెస్ట్ సినిమా ఇండస్ట్రీ అంటే డెఫినెట్గా ఇంట్రెస్ట్తో వస్తాం. వచ్చేసి జీవితాంతం ఇంట్రెస్ట్తో పని చేయం కదా. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ స్టేజ్ యూ నీడ్ మనీ టు సపోర్ట్ యువర్ ఫ్యామిలీ. ఎంత డబ్బున్న వాళ్ళైనా, కోటీశ్వరుడైనా కూడా సినిమాలో యాక్ట్ చేస్తుంటే ఫస్ట్ తన సొంత కార్లో, సొంత బట్టలు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి వచ్చి వేషాలు వేసి చేస్తాడు. ఎట్ అ పాయింట్ ఆఫ్ స్టేజ్ తను బ్రతుకుదేరు ఎవ్రీథింగ్. ఇక్కడ కాకపోతే ఉద్యోగం చేసేవాడిని.
ఇట్స్ లైక్ ఎ జాబ్. కానీ అసలు రెండో ఆలోచన వచ్చినట్టు లేదు కదా. లేదు, బాగానే అంటే పని ఉంది కదా. అవును, కాబట్టి పని లేకపోతే వేరే ఆలోచన వచ్చేద్దాం. పని ఏదో ఒకటి ఆన్ అండ్ ఆఫ్ ఉంటానే ఉంది. బయట వాళ్ళు అయితే ఎన్ని రోజులు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందని అడిగేవాళ్ళము. బట్ మీరు మిమ్మల్ని అడగాల్సిన ఇండస్ట్రీ మనిషే కాబట్టి మీరు లక్కీలీ ఇలా. ఎస్, అదే నాన్నగారికి బాగా క్లోజ్గా సార్ రామారావు గారు. వాళ్ళందరూ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. ఓకే, నాకు తెలిసి ఎమగోళ సినిమా అనుకుంటాను, నాకు గుర్తిరిగి. అంటే ఎమగోళ చాలా లేట్ అంతకుముందు ఎప్పుడో ఫస్ట్ కథానాయకుడు రామారావు గారిది అప్పటి నుంచి విలన్ ఆయన. ఓకే, హీ వాజ్ ఎ గుడ్ లుకింగ్ మ్యాన్, చాలా అందగాడు, మంచి ఆర్టిస్ట్ ఆయన. ఓకే, హీ గేవ్ మీ ఎ గుడ్ లైఫ్. Yes. That's more than enough. Yes. How great his film career కన్నా కూడా he made my film career a great one. So that's what a child needs, that's what a parent needs. Yes. ఆయన ఒక మార్గం వేశారు, ఒక రోడ్ వేశారు మీకు. వెరీ గుడ్. అప్రోచ్ కరెక్ట్గా ఉండేది, అప్రోచ్కి ఈజీగా ఉండేది మీకు. ఎస్, గ్రేట్ ఫాదర్. ఎవ్రీ ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ ఫాదర్ ఫర్ దిస్ సన్. ఎస్, అసలు ఫస్ట్ హీరో పిల్లలకి ఎవరికైనా ఫస్ట్ హీరో ఎవడంటే వాళ్ళ ఫాదరే. అంతే కదండి. ఏదో ఒక స్టేజ్లో మేబీ పెద్ద అయిన తర్వాత అది వేరే విషయం కానీ, బట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ స్టేజ్ సమ్వేర్ ఆర్ అదర్ ఇన్ యువర్ లైఫ్ ఎవ్రీ చైల్డ్ ఫీల్స్ హిస్ ఫాదర్ ఈజ్ అ గ్రేట్ మ్యాన్ అండ్ హీ ఫీల్స్ ఈజ్ అ హీరో ఆఫ్ హిస్ లైఫ్. మీకు రామారావు గారిని కలిసిన సందర్భాలు గుర్తున్నాయండి? రామారావు గారు నేను అసిస్టెంట్ చేసేటప్పుడు తాత్నేని రామారావు గారు అనురాగ దేవత అనే సినిమా చేశారు ఆయనతో. ఓకే, నేను కలిసేవాడిని. ఎక్కువ ఇంట్రాక్షన్ లేదు కానీ బట్ ఆయన సినిమాలో యాక్ట్ చేస్తున్న టైంలోనే నేను చూశాను ఆయన్ని. ఓకే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కొన్ని కళలు ఉంటాయి. ఆ లెజెండ్స్ కదా అందరూ, వాళ్ళతో వర్క్ చేయాలని. ఒకటి వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఇవాళ లెజెండ్ అయిపోయారు ఎవ్రీబడి, బికాస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ అయిన కొద్దికి లెజెండ్స్ దే బికమ్ బికాస్ ఆఫ్ దేర్ యాక్టివిటీస్, బికాస్ ఆఫ్ దేర్ యాక్టింగ్ ఎబిలిటీస్, బికాస్ ఆఫ్ దేర్ క్యారెక్టర్స్ వాట్ దే పోర్ట్రేట్ అండ్ వాళ్ళు చేసిన వేషాలు కానీ వాళ్ళు చేసిన సినిమాలు కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ దే బికమ్ లెజెండ్స్. వాళ్ళు ఆ రోజుల్లో పుట్టారు కాబట్టి దట్ వాస్ దేర్, దే బికమ్ లెజెండ్స్. వాళ్ళు ఆఫ్టర్ మేబీ వాళ్ళలాగా 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉండకపోవచ్చు, అందుకనే we call them legends. ఎస్, అఫ్ కోర్స్ కెరీర్ స్పాన్ అనేది ఎవరి చేతిలో లేదులేండి, అది ఎవరి చేతుల్లో లేదు. కానీ అప్పుడులాగా ఇంకా ఉండదు ఫ్యూచర్లో. దే వాంట్ బి కెరియర్ స్పాన్ అనేది 500 సినిమాలు 600 సినిమాలు 200 సినిమాలు 300 సినిమాలు చేయటం అనేది అది ఇంకా ఫ్యూచర్లో. ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్ ఇట్ సెల్ఫ్ టోటల్లీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మారిపోయింది. ద వే ఇట్ ఈస్ బీన్ మేడ్, ద వే ఇట్ ఈస్ బీన్ లుక్డ్ ఎట్, the way the people are looking at it are totally changed. Okay, entertainment and acting and everything is the same, but the way it is being presented, the way it is being seen has changed. So ఎప్పుడు మారుతూనే ఉంటుంది. మన పూర్వకాలంలో 1950s తీసిన చిత్తూరు నాగయ్య గారి సినిమాల్లో కూడా ఆ రోజులు మారిపోయినాయిరా అనేవాళ్ళు. అవును. సో ఎవ్రీ టైమ్ ఇట్ కీప్స్ చేంజింగ్. అవును. ఈ రోజుల్లో ఉన్న చేంజెస్ మీరు గమనించింది ఏంటి సార్? మీరు దాదాపు ఒక 35 to 40 years ఐడ్ బీన్ ట్రావెలింగ్. నేను ఇక్కడే ఉన్నాను, అవును, వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నాకు పెద్ద చేంజెస్ అనిపించవు. నేను ఒకవేళ 10 సంవత్సరాలు వెళ్ళిపోయానికి మళ్ళీ వచ్చాను అనుకుంటే చాలా చేంజెస్ అంటే టెక్నాలజీ, ఎవ్రీథింగ్. ఫిల్మ్ ఉండేది, డిజిటల్ అయిపోయింది, ఎవ్రీథింగ్ అంటే మోడర్నైజ్డ్ అయిపోయింది. టెక్నాలజీ, సైన్స్ పెరిగింది, ఎవ్రీథింగ్. ఇప్పుడు స్పాన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ స్పాన్ పెరిగిపోయింది, మెడిసిన్స్ వచ్చినాయి. సో అలాగే ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్. ఓకే, ఫ్యూచర్లో దేసే మనిషి చావు అనేది ఉండదు అనేసి అని దే ఆర్ ట్రైంగ్ టు మేక్ అన్ ఆర్టిఫిషియల్ హార్ట్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ విల్ లివ్ ఫర్ ఎవర్. ఓకే అని అంటున్నారు. మరి అవును, ఇప్పుడు ఒకప్పుడు 15, 20, 30 ఏళ్ల క్రితం అయితే, లేదా మేబీ 30, 40 years బ్యాక్ ఇదంతా మంచిలు కొనుక్కుని తాగటం ఏంటి, గాలి కొనుక్కుని హైలీ ఇంపాసిబుల్ థింగ్స్ టు బిలీవ్ దోస్ డేస్. అలాంటిది ఇప్పుడు ఏమైపోయిందంటే ఎంత అసలు మనకి ఊహకు అందంది కూడా జరగచ్చేమో అని వచ్చేసింది. ఎందుకంటే వెట్ సీన్ మీరు చెప్పినట్టు వాటర్ కొనుక్కుంటున్నాము, గాలి ఆక్సిజన్ కొనుక్కుంటున్నాం. మన కరోనా టైం అది అసలు ఎక్స్పెక్ట్ చేసాం అది. సో ఇప్పుడు వచ్చే చేంజెస్ ఎలా ఉంటాయంటే ఫ్యూచర్లో వచ్చేవి మనకి ఊహకి అందని కూడా అవుతాయి అనే ప్రాక్టికల్గా మనం చేంజెస్ చూసాం కాబట్టి మనకు బిలీవబిలిటీ వచ్చేసింది. ఎస్. అయితే ఇప్పుడు మీకు నటుడిగా మీ కెరీర్ అందరికీ సుపరిచితం, బట్ నటుడు అవ్వకముందు ఒక చిన్న జర్నీ ఉంది సార్ మీది, డైరెక్షన్ డిపార్ట్మెంట్. అది కూడా అందరికీ తెలిసిందే. ఎస్. ఎంత సార్ అది? ఒక 5 years 6 years? 4 years. 4 years.
ఆ జర్నీ. ఓకే, ఈ 4 yearsలో 24 క్రాఫ్ట్స్ మీద మంచి నాలెడ్జ్ వచ్చి ఉంటుంది కదా? మరి నాలెడ్జ్ అనేది ఎలా ఉంటుందంటే ఎనీబడి ఏ క్రాఫ్ట్లో ఉన్న ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకుంటే ఎవరికైనా నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఎస్. ప్లస్ ఎస్పెషల్లీ యాజ్ అ టెక్నీషియన్గా వెళ్తే యూ విల్ గెట్ మోర్. ఓకే. యాక్టర్గా అంటే యాక్టింగ్ చేసి వెళ్ళిపోతారు. అవును. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరానో లేకపోతే మేకప్ లేకపోతే ఉంటుంటే దే ఇంటరాక్ట్ విత్ ఆల్ ది అదర్ టెక్నీషియన్స్ కాబట్టి దే విల్ బి నోయింగ్ ఇట్. ఓకే. సో అలాగే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కొంత అవగాహన వచ్చేసింది. ఓకే. ఎవరికి పట్టు రాదు అన్నిటి మీద, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, ఎవ్రీథింగ్ చేంజెస్. ఓకే. సో వి నో దట్స్ అఫ్ కోర్స్ నిర్మాతగా సినిమాలు చేశారు, ఎప్పుడు అనిపించలేదా డైరెక్షన్ చేద్దామని? అది ఏది లేదు, అలాగే ఫ్లో వెంట ఆన్ ది ఫ్లో. దట్స్ ఓకే. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ డ్రీమ్. కెరీర్ స్టార్ట్ చేసింది డైరెక్టర్ డిపార్ట్మెంట్ కదా? ప్రొడ్యూసర్ చేయాల్సి వచ్చింది, చేశాను. యాక్టింగ్ చేస్తున్నాను. యాక్టింగ్ బాగానే ఉంది, డబ్బులు వస్తాయి, బతుకుతున్నాను. సో ఐఎమ్ హియర్ లైక్ దట్. ఓకే. కొంతమంది ట్రైన్డ్ ప్రొఫెషనల్ యాక్టర్స్ అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ నుంచి వస్తారు, మీరేమో డైరెక్ట్ ఫీల్డ్లో దిగిపోయారు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మీరు చేస్తున్న కెరీర్ ఈ జర్నీలో దాదాపు సినిమాలంటే లెక్కేసుకోలేదన్నారు, బట్ ఇయర్స్ అయితే ఉంటాయి కదా, 35 years. 35 years. కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి సార్, కొంతమందికితో పని చేయాలని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మన లైక్ మీరు హీరోయిన్స్లో చూసుకుంటే శ్రీదేవి గారితో చేశారు, మన సావిత్రి గారితో కళ్ళతో చేశారు. సావిత్రి గారి సినిమాలో యాక్ట్ చేశాను, కానీ ఆవిడతో కాంబినేషన్ లేదు. కానీ హరిశ్చంద్రుడు అని యు విశ్వేశ్వరరావు గారి బ్లాక్ అండ్ వైట్ ఆల్మోస్ట్ లాస్ట్ ఫిల్మ్ ఆవిడది. అవునా? దాంట్లో ఆవిడ సోషల్ డ్రామా, అది ప్రభాకర్ రెడ్డి గారి సావిత్రి గారు. నా ఫస్ట్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ అది, యు విశ్వేశ్వరరావు గారిది. అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయితే దాంట్లో నక్సలైట్ క్యారెక్టర్స్ ఉంటాయి, మాదాల రంగారావు గారు, నేను, బోసుబాబు అని. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అప్పుడే కొత్తగా వచ్చా, గెడ్డం ఉండి సో నక్సలైట్స్ క్యారెక్టర్స్ అప్పుడే చదువుకుని అలా వెళ్ళిన దాంట్లో నన్ను పెట్టేశారు. ఓహో. సో ఐ కుడ్ యాక్ట్ ఇన్ దట్ ఫిల్మ్, సావిత్రి గారి సినిమాలో. అంటే ఎప్పుడెప్పుడో సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పుడు ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు నాకెంత 21 years అంతే. మీది ఇంకొక సినిమా ఉంది సార్, ఫస్ట్ సినిమాలో ఫుల్ బియర్డ్తో వైట్ హెయిర్ కదా, నానా పటేకర్ హిందీలో చేశాడు, ఆజ్కి ఆవాజ్ అని. అది తెలుగులో తమిళ్లో నేను చేశాను. తమిళ్లో రజనీకాంత్ గారు హీరో, తెలుగులో సుమన్ గారు హీరో, నేను మెయిన్ విలన్. అప్పట్లో దట్ వాజ్ అన్ అడ్వాన్స్డ్ విలనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్. విలన్స్ అంటే క్రూడ్గా ఉండేవాళ్ళు, బట్ దిస్ వాజ్ టోటలీ డిఫరెంట్ పాష్ క్యారెక్టర్. సో ఐ డిడ్ దట్. మీ ఏజ్ తక్కువ కానీ క్యారెక్టర్ చూస్తే స్పాన్ చాలా ఎక్కువ ఉంది కదా. ఓల్డ్ మ్యాన్ అదే బియర్డ్ ప్లస్ హెయిర్ మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ 60 years ఓల్డ్ మ్యాన్. నేను అప్పుడంతా 25, 26, 27 ఉంటాను. అది లావ్ అవ్వాలని లోపల బనీన్ మీద బనీన్ షర్ట్ వేసి, లోపల థిక్ బనీన్ వేసి, దాని మీద కోట్ వేసి అంటే అది అంత ఎంగేజ్. కేవలం మెయిన్గా గుళపల్లి రామ్మోహన్ రావు గారు అని, జి రామ్మోహన్ రావు గారు డైరెక్టర్. అది లక్ష్మీ ప్రొడక్షన్లో పూర్ణచంద్రరావు గారు కంపెనీలో, తాత్య రామారావు పూర్ణచంద్రరావు గారి కంపెనీలో చిన్న సినిమాలో గుళపల్లి రామ్మోహన్ రావు గారు చేసేవాళ్ళు. సో అది ఆజ్కి ఆవాజ్ హిందీలో చేసింది, తెలుగులో సుమన్ జయసూద గారితో చేస్తున్నప్పుడు గుళపల్లి రామ్మోహన్ రావు గారు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవాడిని. ప్లస్ ఐ వాజ్ లిటిల్ బిట్ అడ్వాన్స్డ్ ఇన్ మై వే ఆఫ్ టాకింగ్ ఆర్ మూవింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొద్దిగా ఆయన నన్ను నానా పటేకర్ లాగా అనిపించానో ఏంటో, మరి హీ లైక్డ్ మీ. సో ఆయన నా నానా పటేకర్ బెనర్జీ అనేసి అని చెప్పేశాడు. బట్ అలాగే పూర్ణచంద్రరావు గారు సపోర్టెడ్ మీ. ఓకే ఫైన్. సో అలాగే ఇస్తారు. అది దట్ క్రెడిట్ రామ్మోహన్ రావు, పూర్ణచంద్రరావు గారికి. ఓకే. దాంట్లో స్పెషల్ రోల్ రజనీకాంత్ చేసినట్టున్నారు కదా, పోలీస్ ఆఫీసర్ రజనీకాంత్ గారు. అదే తమిళ్లో హీరో ఆయన, నేను రివర్స్. తమిళ్లో పెద్ద హిట్ అది, తెలుగు కూడా పెద్ద హిట్టే. తెలుగులో చిన్న సినిమా ముందు తీశారు, అది పెద్ద హిట్ అయ్యేదానికి తమిళ్లో రజనీకాంత్ గారితో పెట్టి తీశారు, హీరోగా. నాన్ సేవ పండితన్ అని. మరి ఆ టైంలో మీకు దాదాపు ఒక 50-60 అడ్వాన్స్ వచ్చిండాలి కదా. ఎందులేండి అవన్నీ. ఇప్పుడు ఎస్ఏ చంద్రశేఖర్ గారు డైరెక్టరు, విజయ్ వాళ్ళ ఫాదరు, విజయ్ గారి ఫాదరు ఆయన. అప్పుడు మనం తెలుగు ఇండస్ట్రీ, నేను అసిస్టెంట్ డైరెక్టర్నే. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్, నేను యాక్టర్ రావాలా. ఓకే, ఫుల్ ఫ్లెజ్ రావలేదు. అది సినిమా చేస్తూ కూడా పక్కన వేరే సినిమా చేస్తున్నా, హిందీ సినిమా, రామారావు గారి. దాంట్లో యాక్ట్ చేస్తూ దాంట్లో అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వేరే తాత్య రామారావు గారి సినిమాలో ఉండేవాడిని. సేమ్ కంపెనీ కాబట్టి అక్కడ ఉండేవాడిని. ఇక తర్వాత అది హిట్ అయ్యి పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరో తెలియదు తమిళ ఇండస్ట్రీలో. ఓకే. మనం ఎవరో తెలీదు, మనకెవరో తెలియదు. ప్లస్ నేనే పర్సూ చేయాల.
తర్వాత ఎవరైనా అడిగితే చంద్రశేఖర్ గారిని అడిగేవాళ్ళు, ఎందుకంటే ఆయన తమిళ డైరెక్టర్ కాబట్టి. ప్లస్ అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవాడిని. వాళ్ళందరికీ ఏంటి నేను డైరెక్టర్ అవుతాను అనేసిన ఉద్దేశంతో అసిస్టెంట్ డైరెక్టర్ అండి ఆయన దీంట్లో చేసామని చెప్పేవాళ్ళు. సో నోబడి అప్రోచ్డ్ మీ. సమ్వేర్ ఆర్ అదర్ అక్కడ మిస్కమ్యూనికేషన్ వల్ల ఓకే ఓకే నెవర్ ఫెల్ట్ నో రిగ్రెట్స్. దేనికి నో రిగ్రెట్స్ అమ్మా, జస్ట్ కీప్ గోయింగ్. ఓకే, గుడ్ బ్యాడ్ అగ్లీ లివ్ హ్యాపీలీ. ఓకే, ఏదో ఒక హీరోగా అవ్వాల్సింది ఫోటోషూట్లు చేసి హీరో చేసాం, షూటింగ్ కూడా చేశారు. షూటింగ్ కూడా చేసాం. అది కూడా ఫాసికా ఫందా అని మరాఠీ సినిమా నానా పటేకర్ చేశాడు. ఓకే, అది హిందీలో పెద్ద హిట్. అది కాలేజ్ బ్యాక్ డ్రాప్ అండ్ హైలీ ఇంటెలిజెంట్ ఫెలో. దట్ క్యారెక్టర్ ఈజ్ అసలు వాళ్ళు కూడా తీయొచ్చు. అది హైలీ ఇంటెలిజెంట్ ఫెలో, దట్ ఫెలో బట్ ఇన్ రాంగ్ ట్రాక్. ఓకే, అది హీరోనే వెరీ ఇంటెలెక్చువల్ హైలీ ఇంటెలిజెంట్ ఫెలో బట్ ఇన్ ఎ రాంగ్ వే. ఓకే, బ్యాడ్ దీంట్లో ఉపయోగిస్తూ ఉంటాడు. అదే 50-60% షూటింగ్ కూడా చేసాం. తర్వాత అయిపోయింది. ఓకే, ఎందువల్ల సార్? ఇక ప్రొడ్యూసర్లు సుధాకర్ రెడ్డి గారు అని ఉండేవాళ్ళు, మరి ఎందుకు ఆపేశారు. ఓకే, అది అట్లూరి పూర్వతం చంద్రరావు గారిది మీది రిలేషన్ ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, గొప్ప రిలేషను, బాగా గొప్పగా చూస్తారు పూర్ణచంద్రరావు గారిని. ఆయన నన్ను చూసుకుంటారు. ఆయన మిమ్మల్ని చూసుకుంటున్నారా, మీరు ఆయన చూసుకుంటున్నారా తెలియదు, కానీ మీకైతే ఒక బాండింగ్ ఉంది బాగా. ఫస్ట్ నుంచి కూడా పూర్ణచంద్రరావు గారు, నా తాతని రామారావు గారు కూడా చాలా బాగా చూసుకునేవాళ్ళు నన్ను. అందరూ బాగుండేవాళ్ళు. ఎట్లా సార్ మ్యారేజ్ అప్పుడు కూడా పూర్ణచంద్రరావు గారే ఉండి అందరు రిసీవ్ చేసుకునేవాళ్ళు. మా ఫాదర్ అందరూ తెలుసు అందరికీ. ఓకే, ఓకే. మాగంటి వేణు బెనర్జీ గారు, ఈ మాగంటి మురళీమోహన్ గారు మీరు ఏమన్నా బంధువులా? ఎట్లా బంధుత్వాలు ఇవన్నీ నాకేం తెలియదండి. పుడతాం పెరగటమే, ఢిల్లీలో పుట్టాను పెరిగాను చిన్నప్పటి నుంచి. సో ఐ డోంట్ రిమెంబర్, ఐ డోంట్ నో మెనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే, గతంలో ఏం జరిగిందనేది మీకు తెలియదు, మీ తర్వాత మీ లైఫ్ అంతే. ఓకే, సూపర్ సార్. ఢిల్లీ లైఫ్, ఢిల్లీ నుంచి చెన్నై టు హైదరాబాద్. ఏం సార్ మీకు ఈ మెమరీస్లో బాగా గుర్తున్న జ్ఞాపకాలు అంటే ఏం చెప్తారు సార్? ఏం లేవు, జస్ట్ లివ్ ద డే అంతే. లివ్ ఫర్ ద డే, ఏ రోజుకి ఆ రోజు బతికే వెళ్ళిపోవటం. ఓకే, ఇందాక మనం మాట్లాడుకుందాం, రామారావు గారిని మీకు పరిచయం ఉందా అని అడిగితే ఉందా అని చెప్పారు. ఏ సందర్భాల్లో కలిసారు సార్ ఆయన మీరు? అదే అనురాగ్ దేవత షూటింగ్ జరిగేటప్పుడు కలిశాను నేను. ఓకే, మా గురువు గారు డైరెక్టర్ తాతనేని రామారావు గారు డైరెక్ట్ చేశారు. అదే ఆ సినిమా నేను పని చేయాల, ఆయనతో కలుస్తానికి వెళ్ళినప్పుడు అక్కడ కలిసేవాళ్ళం. ఓకే, తర్వాత ఇక్కడ 2-3 సార్లు కలిసాం అంతే. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఓకే, ఏదో నిర్మాత నేను మా గురువు గారు తాతనేని రామారావుని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాం బాలకృష్ణతో సినిమా ప్రొడ్యూస్ చేయడానికి. ఓకే, అప్పట్లో ఆయనే చూసేవాళ్ళు, కథ వినేవాళ్ళు. అప్పుడు ఆయన స్టార్టింగ్లోనా? ఓకే, ఆయన సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు కలిశాను. ఓకే, సో ఎక్కువ కాకపోతే నాన్నగారు బాగా తెలుసు కాబట్టి రాఘవ గారు అబ్బాయి అనేసి అని ఒక ఆయన మెమరీ ఎక్కువ ఉంటుంది ఆయనకి. ఓకే, రామారావు గారు ఎలాగ తెలుసు. తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారు కూడా బాగా, ఆయనతో చాలా సినిమాలు చేశాను. చాలా నాగేశ్వరరావు గారు అంటే మొన్నటి వరకు ఉన్నారు, ఆయనతో సినిమాలు చేశాను. అండ్ ఓకే, ఎన్ని సినిమాలు పడ్డాయి సార్ నాగేశ్వరరావు గారితో? లెక్కలేదు, లెక్క పెట్టుకోరు. ఓకే, ఎలా ఉండేవాళ్ళు సార్? ఎందుకంటే జాలీ మ్యాన్, ఈజ్ వెరీ హైలీ ఇంటెలిజెంట్ అండ్ వాట్ నాట్, హైలీ రొమాంటిక్ అండ్ చాలా నైస్. ఆయన కూడా బాగా ఓపెన్ అవుతారు, మాట్లాడుతుంటారు. మీరు ఇంటెలెక్చువల్ డిస్కషన్స్ నడుస్తుంటాయి. ఏం మాట్లాడుకునే వాళ్ళు మీ బోటోళ్ళు ఇద్దరు కలిసినప్పుడు? ఏం మాట్లాడుకుంటూ ఉండే. నాగార్జున గారి సినిమాల్లో కూడా చాలా, నాగార్జున గారు కూడా ఐ వాజ్ వెరీ క్లోజ్ టు హిమ్, ఐ లైక్ హిమ్. చాలా సినిమాలు పడ్డాయి కదా. ఎస్, సూపర్ అండి. ఎందుకంటే మొన్న ఈ తరం వరకు కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ జర్నీలో వాళ్ళ జ్ఞాపకాలు అని చెప్పేసి అడుగుతున్నా. శోభన్ బాబు గారితో జ్ఞాపకాలు ఉన్నాయి? శోభన్ బాబు గారితో సినిమా చేశాం కదా అసిస్టెంట్ డైరెక్టర్గా. నేను ముగ్గురు మనగాళ్ళు అనేసి ఒక సినిమా, తాతనేని వారి డైరెక్టర్, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. 12 జీవితం అనే ఒకటి, కొన్ని సినిమాలు చేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆయన బాగా చాలా ఇష్టపడేవాళ్ళు నన్ను ఆయన. అవునా? చాలా బాగా. అప్పట్లో నేను అంటే అప్పుడే నేను జీన్స్ టీషర్ట్స్ వేసి దొరికే కావు మనకి జీన్స్ అసలు. అవును కదా, అలా ఇండియాలో అక్కడ బర్మా బజార్ అని ఇంపోర్టెడ్గా వచ్చాయి, స్మగిల్డ్ అనమాట. ఓహో, ఓకే. జీన్స్ లేవు మనకు అప్పుడు, లివైస్ కానీ లీ కానీ ఇవన్నీ.
అవి వస్తే నేను వేసుకునేవాడిని. అది ఒకటి లెకాస్టేట్ టీ షర్ట్స్ ఆయన అడిగేవాళ్ళ ఏంటి అని అడిగేవాళ్ళు. తర్వాత ఐ యూస్ టు వేర్ కార్డరై ప్యాంట్స్ అండ్ ఐ యూస్ టు వేర్ దిస్ బూట్స్, కౌబాయ్ బూట్స్. అవును, షూస్ కాదు, బూట్స్. అవి బూట్స్ పైదాకా వస్తాయి. అవును, ఇవన్నీ ఏదన్నా ఎక్స్క్లూజివ్గా కనపడినవాడు కొద్దిగా. వేసేవాళ్ళు కాదు, జనరల్ వేసేవాళ్ళు కాదు అందరూ. అసిస్టెంట్ డైరెక్టర్ వైట్ అండ్ వైట్ కొద్దిగా అప్పట్లో అది. సో శోభన్ బాబు గారు కూడా భలే ఉన్నాయి, బాగున్నాయి, అది ఇది అని అడిగేవాళ్ళు. ఆయన కమల్ హాసన్ గారు ఒకసారి నన్ను అడిగారు ఇలా. అడిగిన తర్వాత ఆయన విక్రమ్ సినిమాలో చిన్న వేషం, ఓపెనింగ్ ఎపిసోడ్లో ముగ్గురు ఇంటర్నేషనల్ క్రూక్స్ విలన్స్ లాగా నన్ను తీసుకెళ్ళి పెట్టాడు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు. ఓకే, అసిస్టెంట్ డైరెక్టర్ కంటే జ్ఞాపకాలు ఉన్నాయి. తర్వాత నటుడు అయిన తర్వాత నటించే అవకాశం రాలేదా శోభన్ బాబు గారు? శోభన్ బాబు గారితో సినిమా ఆయనతో చేయలేదు కదా. ఓకే, కృష్ణ గారితో పడ్డాయి సార్? కృష్ణ గారితో చేసావు సినిమా చాలా చేశాను. కృష్ణ గారితో చాలా సినిమాలు మొన్నటి వరకు చేశారు ఆయన. కృష్ణ గారితో చేశాను. ఓకే, సూపర్. చిరంజీవి గారితో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. చిరంజీవి గారు అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తెలుసు నాకు. అవునా? బాగా క్లోజ్. కాకపోతే ఎప్పుడు సినిమాలు చేయలే, కలిసి సినిమాలు చేయలేదు ఇంతవరకు. చేశాను, అసలు ఫస్ట్ చేసిందే శంకరదాదా ఎంబీబీఎస్. ఓకే, వాళ్ళు ఎవరు నమ్మరు. ఈజ్ అ నైస్ మ్యాన్, వెరీ గుడ్ మ్యాన్, చాలా హార్డ్ వర్కింగ్. ఐ హెడ్ సీన్ హిస్ లైఫ్ గ్రోన్. ఆయన అట్లా గ్రోత్ ఐ హెడ్ సీన్ కైండ్ ఆఫ్. చిరంజీవి గారు బయోపిక్ చేయాలి బాగా, ఈజ్ ఎ వెరీ వెరీ చేంజ్డ్ పర్సన్. కొంచెం బాగా గుడ్ టు డూ ఏదైనా సొసైటీకి చేయటానికి, మనుషులకి చేయటానికి. హీ హాజ్ మెచ్యూర్డ్ ఎ లాట్ అకార్డింగ్ టు ద ఏజ్. ఓకే, అంటే అప్పట్లో పరిగెత్తేవాళ్ళు కదా మా అదే అప్పుడు సినిమాలు అప్పుడు మంచి వ్యక్తి ఉంటారు, లేకపోతే ఇప్పుడు అలా రారు కదా. చిరంజీవి గారు బయోపిక్ తీయాలని చెప్పేసి మీరు మాట్లాడారు. నేను ఆ రోజు నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు కింద కూర్చున్నాను. ఇప్పుడు నేను చెప్పలే, ఆయన ఉన్నారు కాబట్టి అన్నాను నేను. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ లైఫ్. ప్రతి ఏ మనిషికైనా కూడా ఇలాగ హ్యాపీ గోల్డెన్ స్పూన్లో వెళ్ళిపోతా ఉంటే దెర్ వోంట్ బి మచ్ ఇంట్రెస్టింగ్. దెర్ షుడ్ బి అప్ అండ్ డౌన్ ఇమోషన్స్, రకరకాల ఇమోషన్స్. దెబ్బలు తినటం, బాధ కలగటం, సంతోషం కలగటం, దెర్ సో మెనీ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ అన్నీ చిరంజీవి గారి లైఫ్లో ఉన్నాయి. ఓకే, చాలామంది లైఫ్లో ఉంటాయి. కాదు, చిరంజీవి గారు ఒక మెగాస్టార్ అయిపోయారు కాబట్టి ఒక స్టార్ లెవెల్లో ఆడియన్స్లో ఇంకెక్కువ ఇమేజ్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు సినిమా తీస్తే బాగుంటుంది అన్నాను. కానీ అలాంటి లైఫే చాలామంది ఉంటాయి. ఓకే, ఐ హ్యాడ్ సీన్ హిమ్, నేను చూశాను ఆయన్ని. ఓకే, అండ్ ఈజ్ అ మెగాస్టార్ అండ్ పీపుల్ నో హిమ్. సో అలాంటి మనిషిది ఒకటి తీస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేసి ఐ ఫెల్ట్ ఇట్ అండ్ ఇట్ ఓన్లీ. ఓకే, మీ మధ్య మాట్లాడుకోవటాలు, కాన్వర్జేషన్లు ఇవన్నీ గుడ్. ఓకే, లాస్ట్ టైం మీరు ఒకసారి కోర్స్ పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు మీకు నాగబాబు బాగా కదా. చిరంజీవి అంటే నాకు అన్నయ్య అంటాం కొంచెం పెద్ద. ఓకే, నాగబాబు అంటే నాగబాబు, నేను ఇద్దరం, ఆయన నన్ను నువ్వు అనుకునే పరిచయం. ఆయన కూడా బాగా. నాగబాబు ఈజ్ ఆల్సో గుడ్ మ్యాన్. కాకపోతే లైఫ్లో ఏమో తెలియదండి. ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చేసిన తర్వాత ఒక్కోసారి ఏదో మాట్లాడేస్తారు. ఎవరు ఇంటెన్షనల్గా ఉండదు, కానీ ఆ మాటలో వెళ్ళిపోయిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడతాం, చేయటం తప్పితే నైస్ పీపుల్ దేర్. పవన్ గారితో కదా. పవన్ గారికి అప్పట్లో నేను చేసేటప్పుడు పవన్ ఇంట్లోనే కలిసేవాడి ఎప్పుడన్నా, కానీ చాలా షై, బాగా తల్లిచాటు బిడ్డలాగా షైగా ఉండేవాడు పవన్ కళ్యాణ్. తర్వాత తను షూటింగ్ ఏదో ఒకటి జరుగుతున్నప్పుడు వెళ్ళి నమస్తే సార్ బాగుంది అని మాట్లాడేవాళ్ళు ఆయన. ఇప్పటికీ అలాగే ఉంటారు అనుకో, బట్ నాకు ఎక్కువ పరిచయం లేదు. బట్ ఇప్పుడు చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఆ రోజు మీరు చూసిన పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు పబ్లిక్లో పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంటే ఆ రోజుల్లో కూడా ఐ థింక్ దట్ హీ హ్యాడ్ ది సేమ్ కైండ్ ఆఫ్ మైండ్, బట్ హీ వాజ్ వెరీ యంగ్ అండ్ హీ కుడ్ నాట్ కమ్ అవుట్ అనేది. బట్ నౌ హీ హెస్ గ్రోన్ అప్, సో ఓపెన్లీ ఈజ్ అవుట్. ఓకే, ఎందుకంటే ఇంటెన్షన్ నా మనిషి. ఎందుకంటే మా అప్పుడు మిమ్మల్ని అవుట్రేటివ్ సపోర్ట్ చేశారు కదా ప్యానల్ మొత్తాన్ని కూడా వాళ్ళు. ఆ టైంలో ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు చేశారు, అయిపోయింది. ఇప్పుడు సపోర్ట్ చేసిన వ్యక్తినే సైద్ధాంతికంగా ప్రకాష్ రాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎడముఖం పడముఖం లాగా, లేకపోతే పవన్ కళ్యాణ్ విమర్శించడం చేస్తున్నారు కదా.
ప్రకాష్ రాజ్ గారు, ఎలా అనిపిస్తుంది సార్ మీరు ఇది? అవన్నీ పర్సనల్ ఇష్యూస్ అండి. సైద్ధాంతికంగా వాళ్ళు భిన్న ద్రవాల్లో అయిపోయారు. పాలిటిక్స్ ఈజ్ ఎ డిఫరెంట్ వరల్డ్ అండి. అసలు చూస్తుంటారు, ఫాలో అవుతుంటారు పాలిటిక్స్ మీరు? నేను పట్టించుకోరు. ఎస్, మీరు ఎవరైనా అన్నా కూడా ఐ డోంట్ నో, ఇట్ ఈస్ రిలవెంట్, నా లైఫ్కి రిలవెంట్ అది. చాలామంది లైఫ్కి రిలవెంట్, కాకపోతే మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళు చాలామంది మామూలు మనుషులు కానీ ఓకే నోన్ సెలబ్రిటీస్ ఆర్ బాగా తెలిసిన ప్రజల్లో బాగా తెలిసిన మనిషి ఎవరైనా కానీ సెలబ్రిటీ అంటారు. బిజినెస్ కానీ యాక్టర్ కానీ ఇంకోటి కొంచెం బాగా ఎక్కువ తెలిస్తే వాడు చెడ్డవాడైన దొంగ అయినా కూడా బాగా సెలబ్రిటీ అయిపోతాడు, బికాజ్ నోన్ మ్యాన్. ఎస్. సో ఇలాంటి వాళ్ళందరికీ మాట్లాడేది అర్థమైంది నాకు. పొలిటికల్ టాపిక్ వస్తేనే మీరు ఇది నాది కాదు కదా అన్నట్టు మాట్లాడారు. ఎస్ ఎస్, సూపర్ అండి. అయితే అదేలేండి, మీరు అబ్జర్వ్ చేస్తున్నారని అడిగాను ఇందాక క్వశ్చన్ పొలిటికల్కి సంబంధించి. అది రిలవెంట్ ఎవరి పని వాడు చేసుకుంటూ వెళ్తే అన్నీ బాగానే ఉంటాయండి. అదే అంటున్నాను, ఇందాక చెప్పబోతున్నాను. చాలామందికి అసలు వాళ్ళకి సంబంధం లేని కూడా మాట్లాడేస్తూ ఉంటారు, ఏ విధంగా కూడా సంబంధం ఉండదు. ప్లాట్ఫామ్ ఒకటి ఈజీగా ఉంది ఇప్పుడు. సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా, ఆ ప్లాట్ఫామ్ ఈజీగా ఎంత మునుపులాగా ఇన్ని అవకాశాలు లేవు కదా, ప్లాట్ఫామ్స్ లేవు కదా. లేదు, ప్లాట్ఫామ్ మాట్లాడి ఏంటి ప్రయోజనం? మాట్లాడేస్తున్నారు. అదే ఏంటి ప్రయోజనం? వాట్ ఈస్ ద యూజ్? ఎస్. నీకైనా ఉపయోగపడుతుందా, సొసైటీకైనా ఉపయోగపడుతుందా, లేదా అవతలకి ఉపయోగపడుతుందా? ఫస్ట్ జస్ట్ ఇమాజిన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూ టాకింగ్ ఆల్ దోస్ థింగ్స్, ఎనీవే రిలవెంట్ టు యువర్ లైఫ్ అనేది ఒకసారి ఆలోచించుకుంటే. ఎస్, సూపర్. మాట్లాడేవాళ్ళు వాళ్ళకి రిలవెన్సెస్ ఉన్నవాళ్ళు మాట్లాడుకుంటే ఓకే. అవును. నేను ఇప్పుడు ప్రకాష్ రాజ్ గురించో లేకపోతే పవన్ కళ్యాణ్ గురించో మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడతలే. జనరలైజింగ్ ఐఎమ్ టాకింగ్. జనరల్గా నేను ఆఫీస్కి వెళ్తున్నానండి, ఏదో ఒక గుమస్తా ఉద్యోగం చేసుకుంటున్నాను, పేపర్లు చదువుతున్నాను, చేసేస్తాను. వాళ్ళేదో పాలిటీ అక్కడ సీఎం ఏదో మాట్లాడతాడు, ఇక్కడ కార్యకర్త ఇక్కడ ఏదో మాట్లాడతాడు, నేను మధ్యలో ఇవన్నీ తీసేసి నేను మాట్లాడేస్తూ ఉంటా. అది నేను అనేది. ఇలాంటి వాళ్ళు ఎందుకు అవసరం లేదంటున్నా. ఓకే, ఏం మాట్లాడతాం, ఏదో మాట్లాడేద్దాన్ని మాట్లాడిస్తే ఎలాగా? అవును, నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటే నీకు అది. ఓకే, సూపర్ సార్. ఇందాకలా చిరంజీవి గారి లైఫ్ గురించి మాట్లాడారు మీరు, అప్ అండ్ డౌన్స్ అన్నీ మాట్లాడారు. ప్రతి ఒక్క జీవితంలోనూ అప్ అండ్ డౌన్స్ ఉంటాయంటారు. మీ జీవితంలో చూసుకుంటే మీరు లో ఫీల్ అయిన సందర్భం ఏంటి, బాగా హ్యాపీగా హైలో ఉన్న సందర్భం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇవన్నీ నేను ఎవరికి ఎందుకు చెప్పాలండి? ఐ ఫెల్ట్ ఇట్. ఎలా ఓవర్కమ్ చేశారు అక్కర్లా. ఎవ్రీబడి విల్ కమ్ ఓవర్కమ్ అండి. నీళ్ళలో పడేస్తే ఆ ఈత రాపోయినా కానీ బతకడానికి ప్రయత్నం చేస్తాడు, ఏదో ఒక రకంగా చేసుకుని వస్తాడు. సో ఎవ్రీబడి విల్ డూ దేర్. ఇది మనం చెప్పిన దాన్ని బట్టి అతను లైఫ్ సిచ్యుయేషన్స్ వేరుంటాయి, మన లైఫ్ సిచ్యుయేషన్స్ వేరుంటాయి. మన లైఫ్లో చెప్పిన మనం ఏదో చెప్తే దీని ప్రకారం వాడు ఫాలో అయ్యాడంటే అది అవ్వదు. ఓకే, సో ప్రిస్క్రిప్షన్ మిస్ మ్యాచ్ అంటే ఎవ్రీబడి విల్ లెర్న్ బై హిమ్సెల్ఫ్ అండి. ఇన్నోవేషన్ ఈజ్ నథింగ్ బట్ నెసెసిటీ. సో అలాగా బాధలో ఇంకోళ్ళకి ఏంటి చెప్పేది? మన కష్టాలు మన సుఖాలు యూ షేర్ విత్ యువర్ సెల్ఫ్, దట్స్ ఆల్. ఓకే, నీ అంతటా నువ్వు వెన్ యూ నో బై యువర్ సెల్ఫ్, దట్ ఇస్ ఎనఫ్. ఓకే, ప్రతివాడు. మీ షూటింగ్, మీ వృత్తి నటుడు షూట్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు, మీ వృత్తి ప్రకారం మీరు వెళ్ళిపోతారు. ఖాళీ టైంలో మీ నాలెడ్జ్ గెయినింగ్ చూస్తుంటే ఒక అల్టిమేట్ లెవెల్లో ఉంది నాకు తెలిసి. అయితే ఎలా గెయిన్ చేస్తారు మీరు? రీడింగ్ బుక్సా లేకపోతే లేదండి, ఎట్లా మీరు ఇది జీవితం నేర్పిస్తుంది అన్ని నేర్చుకోగలిగితే. అవగాహన ఉంటే చాలు, కామన్ సెన్స్. ఓకే, ఎవ్రీ మ్యాన్, ప్రతి మనిషికి లిటిల్ బిట్ కామన్ సెన్స్ ఉంటే ఇఫ్ యూ విల్ నో ఇట్. ఓకే, పుస్తకాలే చదవక్కర్లేదు, అదే చదవక్కర్లేదు. మంచిది చెడేది ఎవరో నేర్పించారు చిన్నప్పుడు. మనం పుట్టినప్పుడు ఆటోమేటిక్గా మంచిది చెడేది తెలిసిపోతాం. ఓకే, లైక్ వైజ్ కొంతమంది కొంతమంది చదువుతారు, బాగా చదువుతారు పుస్తకాలు, కొంతమంది రీడ్ చేస్తారు. మనుషులు ఒక్కో మనిషి ఒక్కో రకంగా ఉంటాడు. చాలామంది పుస్తకాలు చదువుతారు. వాళ్ళ పుస్తకాలు చదవటం కంటే కూడా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, మా నాన్నగారు చెప్పేవాడు, చదువు అనేది పుస్తకాలు చదువుతున్నావు, ఏం చదువుతున్నావు, ఏం చదివినా కూడా దాన్ని అవగాహన చేసుకుని గుర్తుపెట్టుకోగలిగితేనే దాని విలువ ఉంటుంది. ఏదో 100 పుస్తకాలు చదివేసాం కానీ ఏ పుస్తకం చదివాం దాంట్లో ఏముందో గుర్తు లేకపోతే అంతే. సో అలాగా వెన్ యూ రీడ్, లెర్న్, థింక్, సీ, యూ షుడ్ రిమెంబర్ దట్. గుర్తుండాలి,
అవగాహన ఉండాలి. అవును. మీ ఇండస్ట్రీలో బాగా మీకు ఫ్రెండ్స్ అంటే ఎవరి పేర్లు చెప్తారు? అందరూ ఫ్రెండ్సేనండి. ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు, ఎక్కడైనా కూడా నోబడీ ఈజ్ అ ఫ్రెండ్, నోబడీ ఈజ్ ఎనిమీ లాగా, ఎవ్రీబడి ఈజ్ అ ఫ్రెండ్, ఎవ్రీబడి ఈజ్ ఎనిమీ లాగా. ఓకే. అలా నీ ప్రవర్తన బట్టి అవతల వాళ్ళు ఉంటారు. ఎవరైనా ఏదైనా కానీ, అవతల వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా, అవతల వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా, నీ ప్రవర్తన బట్టి నీకు అవతల వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. సో నీకు నువ్వు తెలుసుకో ఫస్ట్. యు నో యువర్ సెల్ఫ్, యు చూస్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ యూ వాంట్ లివ్, ఎలా బతకాలి, ఎలా ఉండాలని నువ్వు ఫస్ట్ చూస్ చేసుకో. యూ వాంట్ బి హ్యాపీ, యూ వాంట్ బి గుడ్, యూ వాంట్ బి కన్నింగ్, ఏదో ఒకటి. బట్ డోంట్ చేంజ్. అవసరం ఇలా మారద్దు. ఓకే. బీ ఏ కన్నింగ్ మ్యాన్ ఆర్ బీ ఏ గుడ్ మ్యాన్ ఆర్ బీ సంథింగ్, హ్యావ్ వన్ క్యారెక్టర్. ఓకే. ఒక క్యారెక్టర్ అంటూ, వీడిది క్యారెక్టర్, దెన్ దెర్ విల్ బి రెస్పెక్ట్. వెన్ యూ హ్యావ్ వన్ క్యారెక్టర్ యూ విల్ బి రెస్పెక్టెడ్, ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్. వెన్ యూ హ్యావ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ యూ విల్ నాట్ బి రెస్పెక్టెడ్. ఓకే. రోజుకో రకంగా మారద్దు అంటారు. యూ హ్యావ్ వన్ క్యారెక్టర్ బేసిక్గా. వాడంతే అనుకుంటాం, ఏముండదు. రోజుకో రకరకాలుగా సిచ్యువేషన్ బట్టి అక్కడ తగ్గట్టు మాట్లాడి ఇక్కడ తగ్గట్టు మాట్లాడితే చులకన అయిపోయా వాడేంటరా అని అది రకరకాల మాటలు వచ్చేస్తాయి. సార్, మనం చేసిన చాలా క్యారెక్టర్లు, చాలా వేషాలు ఉన్నా కొన్ని క్యారెక్టర్లు గుర్తుండిపోతాయి. అలా గుర్తుండిపోయిన క్యారెక్టర్లు అంటే ఏం చెప్తారు? మాకు కొన్ని గుర్తున్నాయి, వాటి గురించి చెప్తాను. వాళ్ళు గుర్తున్న వాళ్ళకి నాకన్నా కూడా గుర్తున్న వాళ్ళు చెప్తుంటే అలా బాగుంటుంది. ఇప్పటికీ ఒక క్యారెక్టర్ మల్లేశ్వరిలో మీరు చేసిన క్యారెక్టర్, అది కొంచెం చిన్న పెద్ద అందరికీ అది బాగా అప్లాజ్ వచ్చింది. అంటే దెన్ లిటిల్ బిట్ ఆఫ్ కామెడీ టింజ్ ఉంది కదా దాంట్లో. సో దాంతో బాగా గుర్తుండిపోయాయి క్యారెక్టర్. త్రివిక్రమ్ గారితో అదే లాంగ్ జర్నీ ఉంది, అది ఒకటేనా? అది తర్వాత ఆయన రైటర్గా పేర్లేని సినిమాను ఒకటి చేశాను అంతే. తర్వాత అతడు సినిమాలో చేశాను, పిలిచారు చేశాను, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. ఓకే. అప్పుడే నాకు స్లిప్ డిస్క్ అయిపోయి షూటింగ్కి వెళ్ళా. అవునా? దాంతో మిస్ అయిపోయి. ఆ సినిమాలో ఉంటుంది ఒక సీన్లో, ఒక షాట్లో ఉంటాను నేను. తర్వాత చరణ్ రాజ్ గారు చేశారు అది. అది అంతే, అది అక్కడితో అలా లేను నేను మళ్ళీ ఏ సినిమాలో. ఓకే. త్రివిక్రమ్ గారి సినిమాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది సార్. చాలామంది డైరెక్టర్లు చాలా సినిమాలు చేసినప్పటికీ కొన్ని గుర్తుండిపోతాయి. ఇప్పుడు మీరు ఆర్జీవి గారితో చేసిన సినిమాలు, సత్య దగ్గర నుంచి ఒక్కొక్క సినిమా, శివ, సత్య, ఇవన్నీ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క లెవెల్లో సార్. ఏంటి సార్ సత్య గురించి ఒకసారి రిమెంబర్ చేసుకుంటే మీకు ఎలాంటి ఫీల్ వస్తుంది సార్? రామ్ గోపాల్ వర్మ జీనియస్ అండి. ఈజ్ నో డౌట్. అంటే పర్సనల్ క్యారెక్టర్, బిహేవియర్ ఇవన్నీ నాకు అనవసరం. యాజ్ ఎ సినిమా మేకర్, సినిమా అని వితౌట్ ₹1 కెన్ మేక్ ఎ ఫిల్మ్ అండి. అండ్ హీ ఈజ్ సచ్ ఎ జీనియస్ ఫిల్మ్ మేకర్. ఐ డోంట్ థింక్ హీ కెన్ లివ్ వితౌట్ సినిమా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏదైనా చేసేస్తాడు ఆయన. అండ్ ఈజ్ ద ఓన్లీ వన్ మ్యాన్. అంటే ఇవాళ ఆయన బిహేవియర్ అలాగుంది, మనిషి మారిపోయాడు అనుకుంటారు, కానీ ఆయన సినిమాలో రాకముందు నుంచి ఎలా ఉన్నాడు, ఇవాళకి అలాగే ఉన్నాడు ఆయన. అవునా? ఇప్పుడు మీడియా వచ్చింది అందరికీ తెలుసు, కానీ అంతకుముందు వీడియో స్టోర్ ఉన్నప్పుడు కానీ కృష్ణరాజు గారు వాళ్ళ నాన్నగారు ఇంజనీర్ గారు, అప్పటి నుంచి హీ వాజ్ ఆల్వేస్ ది సేమ్ అండ్ హీ వాజ్ అంతే. అండ్ వన్ మోర్ థింగ్ అండి, హీఈస్ లివింగ్ హిజ్ లైఫ్ ఆన్ హిజ్ ఓన్ టర్మ్స్. ఓకే. తను అలా మీరు బతకగలరా, నేను బతకగలరా? ఎవరు నేను అనుకున్నట్టు మీరు అనుకున్నట్టుగా బతుకుతారా? కొన్ని చోట్ల ఇది అవుతుంది. ఈ లివ్స్ హిజ్ ఓన్ లైఫ్, హిజ్ ఓన్. అవును. వాట్ ఎల్స్ ఇది? మంచోడా చెడ్డోడా పక్కన పెట్టండి, దట్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. బాలీవుడ్లో కూడా మీరు నోన్ ఫేస్ చాలా సినిమాలు చేశారు. నాకు తెలిసి అమితాబ్ బచ్చన్ గారితో సినిమా కూడా చేశారు కదా. రాము గురించి, రాము సినిమాలో ఇప్పుడు ఆయన వెయిట్ చేసి ఏ హీరో ఇండియాలో ఏ హీరో చేయననేవాడండి, ఈయన చేస్తానంటే సినిమాలు. అవును. కాకపోతే ఈయన హీరోతోనే చేయాలి, అదే చేయాలని కాబట్టి చిన్న ఎలా ఎవ్రీడే ఈ కీప్స్ వర్కింగ్. దాంతో సగం ఆయన చేసే తర్వాత ఏమండి ఇవాళకి ఇన్ని సినిమాలు తీశారు, ఇన్ని ఫ్లాపులు తీశారు. ఫ్లాప్ అంటే ఏంటి? జనాలకు నచ్చకపోవడం అనేది ఫ్లాప్ అండి. అవును. అంతేగాని వేరే ఏం కాదు కదా. ఒక్కోసారి బాగోని సినిమా బాగా ఆడేస్తే మరి అది మంచి సినిమా కాదు కదా, బాగా ఆడిందని అంటాం. అలాగే ఇవాళ రోజు రామ్ గోపాల్ వర్మ సినిమా రేపొద్దున వస్తుంది అని, మళ్ళీ ఇన్ని సంవత్సరం ఇన్ని తర్వాత
ఫస్ట్ డే ఎంతమంది వెళ్తారండి? చాలామంది వెళ్తారుగా. అవును. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. అలాగే ఆయన వెయిట్ చేసి ఏ హీరోకైనా కథ చెప్పి ఏ హీరోయిన్ యాక్ట్ చేస్తానంటాడు. అవును. అవును. అందుకన్నా ఒక మార్క్ ఆర్జీవీ ఈజ్ ఆర్జీవీ, నో రీప్లేస్మెంట్. ఎవరికి ఆడలేనండి, Yes. ఎవరిది ఆడలేండి. ఎస్, సూపర్. దాని తర్వాత చూసుకుంటే కృష్ణవంశీ గారి సినిమాలు ఎక్కువ పడ్డాయి సార్ మీకు. కృష్ణవంశీ గారి దగ్గర నిన్నే పెళ్ళాడతా కావచ్చు, గులాబీ కావచ్చు. గులాబీ కదా ఫస్ట్? గులాబీ, నిన్నే పెళ్ళాడతా, రెండేనా? అవి చాలా ఉంటాయండి. యూ డోంట్ గెట్ షాక్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ లైక్ దట్. అవునా? బట్ ఇట్స్ ఓకే. తర్వాత ఎందుకని మీరు రిపీట్ అవ్వలేదంటే ఆయన అడగాలి. ఏమో మేబీ ఐ డోంట్ నో అండి. సి, ఇప్పుడు నేను బాగా చేస్తానను, లేకపోతే నేను నా క్యారెక్టర్ బాగుందను, మేబీ నేను బాగా చేస్తాను అనుకుంటే ఇస్తారు, క్యారెక్టర్కి మ్యాచ్ అవుతుంది అనుకుంటే ఇస్తారు. అనుకోవట్లేదు ఆ క్యారెక్టర్ మ్యాచ్ అవ్వనని. లేకపోతే మేబీ ఎందుకులే వాడితో, మేబీ సంథింగ్ రాంగ్ విత్ మీ, ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీ పర్సెప్షన్ ఏం లేదు. సో అలాంటివన్నీ ఆలోచించను. ఇట్స్ ఓకే, చేస్తున్నాం ఓకే గుడ్, చేయట్లేదు వెరీ గుడ్, మళ్ళీ చేస్తున్నాం వెరీ గుడ్. బట్ ఈ టైంలో తలుచుకోవాల్సిన ఈవీవి గారు సినిమాలు కూడా ఎక్కువ పడ్డాయి కదా సార్ మీకు. ఈవీవి సత్యనారాయణ గారా? అదే అంటున్నానండి. మీరు అందరూ చాలామంది సినిమా ఇండస్ట్రీలో అందరు డైరెక్టర్లు, అందరు ప్రొడ్యూసర్లు, అందరు హీరోలు సినిమాలు అన్నింటిలో చేశారనుకుంటారు. ఈవీవి సత్యనారాయణ గారి సినిమా ఒక సినిమా చేశాను నేను. అవునా? ఏంటి సార్ అది? అదే వాళ్ళ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేశాను, రామానాయుడు గారి. ఓకే ఓకే. బయట సినిమాలు ఎక్కువ చేశారు కానీ మన దగ్గర ఉన్న ఇండస్ట్రీ బెనర్జీ గారిని ఎక్కువ వాడుకోలేదు అంటే మీరేమంటారు? అలాగేం లేదండి, వాడుకోకపోతే ఇప్పుడు దాకా ఎందుకుంటానండి, వాడుకుంటానే ఉన్నారు. అందరూ అన్ని సినిమాల్లో చేయాలి, చాలా మంది ఉన్నారు చేయడానికి. ప్రతిదీ సినిమా నేనే చేయాలంటే దట్స్ రాంగ్. సో మెనీ అదర్ పీపుల్ ఆల్సో. ఓకే, లెట్ us హ్యావ్ అవర్ స్పేస్, వాళ్ళ స్పేస్, వీళ్ళ స్పేస్. ఎస్. ఇందాక మనం మాట్లాడుకున్నాం రామారావు గారి గురించి, నాన్నగారు చేశారని. బట్ ఈ రామారావు గారితో మీరు ఎక్కువ సినిమాలు చేపట్టే ఏమనిపించింది? ఆంధ్ర వాళ్ళ ఒకటి కనిపించింది, బృందా చేశాను, జూనియర్ ఎన్టీఆర్తో. ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చేస్తాం. బట్ ఈ స్టార్ హీరోలు, మన హీరోలు ఎదిగే విధానం చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి మొత్తం ఒకటిగా. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలని అయ్యని ప్రెస్ వాళ్ళు వీళ్ళు రాయటం తప్పితే సినిమా సినిమా. ఇంత ముందు కూడా ఆడిని, డబ్బింగ్ ఆడిని. అవును, ఛానల్స్లో వచ్చి ఇప్పుడు థియేటర్స్లో ఆడుతున్నాయి. ఎస్. అంటే నేను అనేది ఇక్కడ లింక్ ఏంటంటే, పాన్ ఇండియా సినిమా అవ్వటం వల్ల తెలుగు ఆర్టిస్టులకి కొంత వేషాలు తగ్గినాయా అనేది అయ్యో తెలియదండి. ఐ డోంట్ గో ఇంటు దట్, ఐ డోంట్ గో డీప్ ఇంటు దట్. ఒక 10 క్యారెక్టర్లు ఉన్నాయి అనుకోండి, 10 క్యారెక్టర్లో 3-4 తెలుగు వాళ్ళని పెట్టుకొని మిగతా మలయాళం, తమిళ్ అన్ని క్యాల్కులేషన్ మార్కెట్ కోసం. అది వాళ్ళు చేసుకోవాలి. అదే అంటున్నా, డైరెక్టరు, ప్రొడ్యూసరు, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇదే ఇప్పుడు నేను అదే అంటున్నాను కదా, నేను బాగుంటాను, బాగా చేస్తాను, నన్ను పెట్టుకుంటారుగా. ఓకే, అలాగే ఇంకోటి బాగుంటారు, వాళ్ళకి అది బాగున్నారు. ఇప్పుడు నన్ను పెట్టుకున్న వాళ్ళు నన్ను ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరు అన్నట్టు నన్ను తీసి వాళ్ళనే పెట్టవచ్చు కదా. సో ఇట్స్ ఆల్ డివైడ్. వాళ్ళు చేస్తారు, మనం చేస్తాం. ఇట్స్ ఆల్ ఓకే, నథింగ్ రాంగ్ ఇన్ ఆల్. ఓకే, సూపర్. నాకేం పెద్ద రిగ్రెట్స్ లేవు. ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దట్. గతంలో మాతో పనిచేశారు, మాతో కొన్ని వైస్ ప్రెసిడెంట్ కదా. వైస్ ప్రెసిడెంట్ ఎన్ని సంవత్సరాలు సార్ అది? 2 years, every 2 years ఎలక్షన్. నేను 2 times. ఇప్పుడు యాక్టివిటీస్ ఏమైనా ఉన్నారా ఇప్పుడు మా కానీ, లేకపోతే వేరే అసోసియేషన్లు కానీ? లేదండి. ఏమి, ఎందుకని ఆలోచన మార్చుకున్నారా, లేకపోతే మీరు వద్దనుకున్నారా? అలాగేం లేదు. అదే పెద్ద అంటే యాక్టివ్గా కనిపించే వాళ్ళకి, యాక్టివ్గా వర్క్ చేసేవాళ్ళు కదా కనపడటం. ఇప్పుడు ఏం కావట్లేదు అంతే. ఎస్. మాకు ఎలా ఉంది సార్ ఇప్పుడు? ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు సార్? ఏమో తెలియదండి, వెళ్ళట్లేదా? అప్పుడు అక్కడ ఉన్నాం కాబట్టి అక్కడ చేయాలి, ఏదో ఒకటి చేస్తున్నాం అంతే కానీ పెద్ద. ఓకే. అయితే మీకు కొంతమంది కొన్ని డ్రీమ్ రోల్స్ అని ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, అలాంటి క్యారెక్టర్ చేయాలి, కలగనాలా, ఏదన్నా కల్లోనేనా, ఏదైనా డ్రీమ్ రోల్స్. అదే కల్లోనే. కొంతమంది చెప్తే పౌరాణిక క్యారెక్టర్లు అంటారు, కొంతమంది చెప్తే మెయిన్ విలన్ అంటారు. నాకు ఏ డ్రీము లేదు, ఏ కళ లేదు, ఏ అంబిషన్ లేదు, ఏ గోలు లేదు. ఓకే, వర్క్ కావాలి, నాకు పని కావాలి, పని చేయడానికి పని కావాలి. ఓకే. ఎన్ని సినిమాలు ఉన్నాయి సార్ ఇప్పుడు? చేస్తున్నా 5-6 సినిమాలు చేస్తున్నా.
ఉన్నాయా? ఓకే, సూపర్ సార్. తమిళ్ చేస్తున్నాను 2. తమిళ్. సముద్రకని గారిది, తర్వాత అమెజాన్ వాళ్ళది ఒరిజినల్స్ ఒకటి చేస్తున్నాను. సో ఓకే, గోయింగ్. ఓకే. అయితే ఇందాక మీరు సముద్రకని కదా అంటే అది బస్సు, స్కూల్ బస్సు అదే అది చెప్పారు లాస్ట్ టైం, బాగా ఎగ్జైట్ అయి చెప్తున్నారు అతను సముద్రకని గారు. మంచి సినిమా. స్కూల్ బస్సు సంబంధించిన కాన్సెప్ట్ అన్నారు ఇది. మీ రోల్ సార్? అది సినిమా చూస్తే చెప్తాను. ఓ, చెప్పకూడదు ముందే? అవును. ఓకే, సూపర్ సార్. అయితే సార్ ఇండస్ట్రీలో వస్తున్న మార్పులు అన్నారు మీరు. ఇండస్ట్రీలో మార్పులు కాదు, టెక్నాలజీ చేంజెస్, జనరేషన్స్ కొద్దిగా మార్పులు అనేది సహజం. ఎస్. బట్ మీరు వేషం కోసం అప్రోచ్ ఎలా సార్? డైరెక్ట్ మీరు అడుగుతారా, లేకపోతే మిమ్మల్ని వచ్చిన వేషాలు చేసుకుంటూ వెళ్ళిపోవటమేనా? అవును, వాళ్ళు తెలుస్తుంది. నేను కనపడినప్పుడు అడుగుతాను. ఎస్. అప్పుడప్పుడు ఐ ఆస్క్ దెమ్. ఓకే. లేనప్పుడు వాళ్ళు వస్తారు. ఇజాల్ ఇప్పుడు మీరు సీనియర్ యాక్టరు, మీరు కొంత మేనేజర్లు పెట్టుకోవటం, లేకపోతే ఇట్లాంటివి ఉంటాయా, లేకపోతే డైరెక్ట్ మీరే మాట్లాడేస్తుంటారా? మొహమాట అది వాళ్ళు. కొంతమంది ఏమో ఓపెన్గా ఉంటారు. మీరు ఎలా ఉంటుంది? నేను ఎవరు కనపడినా అడుగుతానండి. మొహాట్ ఎందుకు? నేను వర్కింగ్ ఇయర్ ఐ లాస్ట్ దెమ్ వాట్ ఈస్ దేర్. నేను డైరెక్ట్ కనపడితే ఇది పాసిబిలిటీ గివ్ మీ అండి, ఇఫ్ యూ ఫీల్ దట్ ఐ కెన్ డూ ఇట్, దట్ ఐ విల్ డూ కనపడినప్పుడు. ఓకే. అలాగని రోజు వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం అదేం చేయను కానీ, బట్ వెన్ ఎవర్ ఐ మీట్ ఐ టెల్ దెమ్. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నేను కూడా చాలా సినిమాలు చేశాను, చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి. అవును. దే విల్ ఆల్సో కమ్, గివ్ అండ్ టేక్ పాలసీ. ఓకే. కొన్ని సినిమాలు చేశారు సార్, మెయిన్ మీ సెంట్రిక్గా కొన్ని సినిమాలు పడ్డాయి సార్. వాటిల్లో కొన్ని అవార్డులు కూడా గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. వాటిలో మీకు మనసుకు దగ్గరైన సినిమా అంటే, క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు సార్? అదే నేను చెప్పేది ఏంటంటే, నాకు మనసుకు దగ్గర, మనకు దూరం ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ మీ. వాట్ ఎవర్ అంటే నేను ముఖస్థుతికి చెప్పాను కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ వేర్ ఐ గెట్ వర్క్, వేర్ ఐ గెట్ మనీ టు లివ్. ఎనీథింగ్ ఈజ్ గుడ్. ఓకే. నేను బతుకుతానికి, నా బ్రతుకు తెరువుకి ఉపయోగపడేది ఏదైనా ఈజ్ గుడ్. ఓకే, సూపర్. అంటే అదే నాకు ఇది బాగా చేసాం, అది బాగా కాదు. ప్రతి యాక్టర్కి ఇంకా బాగా చేయాలి అనేది, ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అనేది, ఇట్ ఆల్వేస్ విల్ బి దేర్. నాట్ ఓన్లీ యాక్టర్ బట్ ఎనీబడి లైఫ్లో చేసేసిన తర్వాత బాగుందని వస్తుంది, బట్ అరే ఇంకా అయితే బాగా, దట్ ఈజ్ త్రూ ఎక్స్పీరియన్స్ అండ్ దాని తర్వాత తెలుస్తూ ఉంటుంది. ఓకే సార్, మిమ్మల్ని మీరు ఇప్పుడు మనకి ఒక పని ఉంది, పని లేదనుకుంటే ఎలా ఉంటాం ఏంటి పక్కన పెడితే, దైనందిక జీవితం ఒకటి ఉంటుంది సార్, డైలీ రొటీన్ ఏంటి సార్? మీ రొటీన్ ఏంటి సార్? ఎలా మిమ్మల్ని మీరు ఇలా ఫస్ట్లో ఉన్న ఫ్రేము ఇప్పుడు ఫ్రేము ఒకటిలా కనపడుతున్నారు, ఎలా మెయింటైన్ చేస్తారు? అదేం లేదు, అది ఆటోమేటిక్ బై గాడ్స్ గిఫ్ట్. మనం మెయింటైన్ చేయాలి. అందరిలాగా పొద్దున టిఫిన్ తింటాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి భోజనం. ఆర్టిస్ట్కి ఒక లైఫ్ ఉంటుంది కదా సార్, ఆర్టిస్ట్గా ఇలానే ఉండాలి. అలా లేదు నాకు. అదే అంటున్నా, బై మై ఫాదర్ జీన్స్, హెరిడిటరీయో లేకపోతే గాడ్స్ గిఫ్ట్ సంథింగ్ లేదట. అంతే. జిమ్కి వెళ్ళాలి, లేకపోతే డైట్ చేసాం ఒకప్పుడు. అది ప్రతి వాళ్ళు చేస్తాం ఇంట్రెస్ట్ బట్టి. అది సినిమా యాక్టర్ అనే కాదు, సినిమా యాక్టర్ కాకపోయినా హెల్త్ కాన్షియస్ అని కాకపోయినా తెలియని చిన్న అంటే టీనేజ్లో జిమ్ చేయాలి, బాడీ ఉండాలి అందరికీ ఉంటుంది కోరిక. కొంతమంది ఇంట్రెస్టింగ్గా చేస్తారు, కొంతమంది చేయలేరు, అనుకుంటా ఉంటారు, చేయరు. అవునా? మనం చేస్తాము. ఓకే, అలా. ఓకే. కొన్ని కీపింగ్ యువర్ సెల్ఫ్ హెల్దీ వెన్ యూఆర్ గ్రోయింగ్ ఓల్డ్, ఏజ్తో పాటు యూ క్యాచ్ అప్ సర్టన్ కైండ్ ఆఫ్ డిసీజెస్, తెలియనివి ఉంటాయి. సో టు కోప్ అప్ ఫర్ దాట్ యూ హ్యావ్ టు బి యాక్టివ్. దానికోసం వాకింగ్. ఓకే. సోషల్ మీడియా లేకపోతే మీమ్స్ పేజ్లో కానీ ఎక్కువ మీద ఒక క్లిప్ సర్క్యులేట్ అవుతుంది సార్, మిర్చిదే చెప్తా ఉంటారు, చాలా మంచి చూపించారు. ఆ గుండె బతకాలి. మిర్చిది ఒకటి, తర్వాత నాకు ఇంకోళ్ళు ఎవరు చెప్పారంటే నరేష్ సినిమాలో ఒకటి మిడిల్ క్లాస్, అది లైఫ్లో సెటిల్ అవ్వటం అంటే ఏంటనేది, అదొకటి చాలా ఇంపాక్ట్. అది దట్ ఈజ్ చిన్న వేషం కానీ అది, బట్ వెరీ ఇంపాక్ట్ అనిపించింది నాకు. అది చాలా డైలాగ్ డైలాగ్ రైటరు ఆ సిచ్యువేషన్ తీసింది, ఇట్ వాస్ వెరీ గుడ్. అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. లైఫ్లో సెటిల్ అవ్వటం అంటే ఉద్యోగం రావటం, డబ్బులు పెళ్లి చేసుకుంటాం కాదురా. అవును, చాలా మంది స్టేటస్లు కూడా జీవితంలో అవసరమైనప్పుడు ఎదుటి దగ్గర చేయి చాచుకుంటూ సెటిల్ అవ్వటం. అవును, దట్ ఈస్ వెరీ గుడ్. నేను ఎప్పుడు ఏదో పెద్దగా చెప్పను కానీ దిస్ ఈజ్ వర్ గుడ్
థింగ్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఎస్ సార్. అది సార్, అది ఎలా మీరు కన్విన్స్ అయ్యారు? డైరెక్టర్ ఎలా కన్విన్స్ చేశారు? లాస్ట్లో డైలాగ్ ఒకటి ఉంది, సినిమా అంతా మామూలుగా ఉంటే అదే సీను, అంత సినిమాలో వేషం లేదు. అదే ఫ్లాష్ బ్యాక్లో చిన్న వేషమే, 2 సీన్లు ఉంటాయేమో. మిర్చిలో మిర్చి వేరు, ఇది వేరు. ఇది వేరు. అది మిర్చిది అయితే అసలు కొట్టాల శివ గారు అప్పుడు నాకు పరిచయం లేదు. ఆయన చెప్పగానే నేను ఐ వాజ్ వెరీ థ్రిల్డ్. నాకు ఆయన కథ చెప్పి ఏ వేషం ఎంచుకుంటావో వేసుకో నీ ఇష్టం అని అన్నా కూడా ఇదే తీసుకునేవాడిని. అవునా? ఓకే. మంచి క్యారెక్టర్ అండి ఇది. మిర్చిలో ప్యారలైజ్ అయిపోయి ఉంటాం. ది ఇమోషన్, ద కైండ్ ఆఫ్, అంటే సినిమా వరకు చూస్తున్నావు కానీ రియల్గా ఇఫ్ యూ థింక్ అబౌట్ దట్ క్యారెక్టర్ ఇన్ రియల్ లైఫ్, లాట్ ఆఫ్ ఇమోషన్, సో మచ్ ఆఫ్ వెయిట్ ఇన్ దట్ క్యారెక్టర్. ఎస్. సో దానివల్లే ఆ క్యారెక్టర్కి మంచి పేరు వచ్చింది. అండ్ శివ గారు నాతో బాగా చేయించారు. అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. దాంతో ప్లస్ ఆ డైలాగ్ ఒకటి ఆయన రాసింది, గుండె బతకల్లా 10 మందికి. ఇందాక నేను మిడిల్ క్లాస్ జీవితం గురించి అలా చెప్పాము, అలాగే దిస్ ఈజ్ అబౌట్ హ్యూమన్, మనుషుల గురించి. బతకాలరా, బతికితే 10 మంది బతుకుతారు అనేది వెరీ గుడ్. ఎస్. ఆ సినిమానే అసలు నిలిచిపోయింది. అసలు సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ వాట్ యు కాల్, అలా లైబ్రరీలో పెట్టాలండి. కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే కానీ దాంట్లో అసలు ఫస్ట్ ఒక డైలాగ్తో లాక్ చేశాడు, ప్రేమించి బ్రదర్ అంత మహా అయితే ఏమవుతుంది, తిరిగి ప్రేమిస్తారు. సినిమా అదే కదా. బాగుంటుంది. అమేజింగ్. చాలా సినిమాలు ఉండుంటాయి మనకి, మనకి మనం చేసిన మన లైఫ్లో వచ్చినట్లే కాబట్టి చెప్పు. అదొకటి మీరు చేసిన జనతా గ్యారేజ్లో కూడా మంచి లైన్స్ ఉన్నాయి. శివగారికి మీకు ఏంటి సార్, శివగారు ఎలా ఉంటారు సార్? శివగారు ప్రతి సినిమాలో, శివగారు ప్రతి సినిమాలో కనిపిస్తారు. అందరికీ మంచి ఆయన. అవునా? ఈజ్ అ వెరీ నైస్ మ్యాన్. నాకైనా కదా అందరికి ఈజ్ అ వెరీ గుడ్. భర్తను నేను కూడా చేసినట్టున్నారు కదా. చేశాను. ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, నైస్ మ్యాన్, నైస్ రైటర్. ఐ విష్ హిమ్ ఆల్వేస్. అవునా? ఓకే. డిస్కషన్స్ ఎక్కువ అవుతుంటాయి సార్ ఏమన్నా సెట్లో? అంటే నాలెడ్జ్ షేరింగ్ ఆల్రెడీ వాట్ ఈ సేస్ ఈజ్ సంథింగ్ విచ్ యూ కెనాట్ ఆర్గ్యూ ఆర్. ఓకే. ఫైనల్గా మీరు ఆ తెలుగుని ప్రేక్షకులకి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మీ కెరియర్ గురించి కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో వస్తున్న మీరు అబ్జర్వ్ చేసిన విషయాల గురించి కానీ. ఇందాక మీకు చెప్పాను, ఇందాక మీకు ఒక్క డైలాగ్ ఎంత ఇంపాక్ట్ ఉంటుందని. ఆ డైలాగు మామూలు ఇంపాక్ట్ కదా, చాలామంది స్టేటస్ చూశాను అనేది. అవును. మీరు మీ జీవితంలో చూసిన ఏదైనా కానీ ఆడియన్స్కి, ప్రేక్షకులకు చెప్పాలంటే ఏం చెప్తారు? మనిషి అన్న తర్వాత ఎవరైనా ఒక చిన్నది డిసిప్లిన్, టైమింగ్ మెయింటైన్ చేయాలి లైఫ్లో. డిసిప్లిన్ అనేది ఉంటే దొంగతనం చేసినా, మంచి పని చేసినా డిసిప్లిన్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే. డిసిప్లిన్ ఉంటే ఇట్ విల్ బి ఇది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, జీవితంలో ఎప్పుడు అబద్ధం చెప్పకుండా బతకగలిగితే గ్రేట్. వావ్. అబద్ధము చెప్పకుండా బతకగలిగితే మనం హిమాలయాస్కి వెళ్ళి తపస్సులు చేయక్కర్లా. అబద్ధం అంటే ఏంటి? హలో వేణు, చెప్పు వేణు, సార్ మీతో కొద్దిగా పని ఉంది సార్, మీ ఇంటికి వస్తున్నాను అర్జెంటుగా. అంటే ఎందుకు వస్తున్నాడు? డబ్బులు అడగటానికి వస్తాడా లేదా అప్లికేషన్? నేను లేని ఇంట్లో ఎక్కడ బెజార్లో ఉన్నాను. అబద్ధం. అంతేగా. ఇది కూడా చెప్పుకోకుండా ఉండగలిగిన అబద్ధం అనేది చేయగలిగితే చాలు, యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్. కానీ పాసిబిలిటీ సార్ ప్రజెంట్ ఉన్న సమాజంలో కాదుగా. పాసిబిలిటీ అంటే ఏది పాసిబిలిటీ కాదు, మీరు అనుకోవాలి. కానీ ఓకే, ఇది అసలు చాలా ఈజీ. ఇది అవును. ఏమండి, ఇది మన చేతుల్లో ఉన్నదాన్ని మనం పాసిబిలిటీ అని అడిగితే మనం ఏం చెప్తాం? మన చేతుల్లో ఉన్నదాన్ని. అవును. ఎస్. రాయి మోసుకురామంటే కష్టమో కానీ మార్చుకోగలిగిన మొదటి వేణు వస్తుందంటే, వేణు ఇప్పుడు నేను కొంచెం నువ్వు వచ్చిన నేను మాట్లాడలేను, పని ఉంది, ఎల్లుండి రా అని చెప్తే ఓకే. అబద్ధం చెప్పట్లే, ఇవాళ నిజంగా ఎల్లుండి రా, మళ్ళీ ఎల్లుండి వస్తాడు, వచ్చిన తర్వాత మాట్లాడు. నిజమే. ఎస్ ఎస్. అది సింపుల్గా మామూలుగా చెప్పా. ఇలాంటి ఈ అసలు మామూలుగానే ప్రతిదానికి అబద్ధం చెప్పడం ఏంటండి? అది చెప్పుకోవాలి. అదే నేను అనుకుంటా ఉంటా. అది చెప్పుకోకుండా ఉండగలిగితే యూఆర్ రెస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్. అసలు గ్రేట్. అవును. సక్సెస్ డెఫినేషన్ అంటే మీరు ఏం చెప్తారు సార్? వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఎనీబడీస్ లైఫ్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, టెల్ మీ.
ఓకే. వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఎనీబడీస్ లైఫ్? కొంతమంది డబ్బు అంటారు, కొంతమంది ఏమో పీస్ ఆఫ్ మైండ్ అంటారు, కొంతమంది ఏమో ఏయో కొంతమంది కాదండి డబ్బు. ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చానండి, వచ్చి నాకు సినిమాల్లో వేషం వస్తే చాలా వేషం వచ్చింది. వచ్చిన తర్వాత నాకు ఇంకో 10 సినిమా హ్యాపీ కదా, మళ్ళీ ఇంకో 10 సినిమాలు రావాలంట. మళ్ళీ మారిపోయిందా డెఫినేషను? మారిపోయింది. ఎస్. 10 సినిమాలు వచ్చిన తర్వాత హీరో అవ్వాలి, హీరో సినిమా ఆడాలి, ఆడిన తర్వాత ఇంకో 10 సినిమాలు ఆడాలి. నేను 1 కోటి తీసుకున్నా, 10 కోట్లు తీసుకోవాలి, 100 కోట్లు తీసుకోవాలి. బిజినెస్ చేస్తున్నా, ఈ బిల్డింగ్ బాగా కట్టాలి, 1000 కోట్లు చేయాలి, 10,000 కోట్లు చేయాలి, ఇంటర్నేషనల్ లెవెల్. ఇలాగా యువర్ ప్రయారిటీస్ ఆర్ చేంజింగ్. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ ఈజ్ బీయింగ్ హ్యాపీ అండ్ హెల్తీ. హ్యాపీ అండ్ హెల్తీ. అసలు దానికి మించి వేరే ఉంటుందా? ఎక్కడ పోయినా ఎత్తుకోవాలి. ఎంత సంతోషం అండి. డబ్బు కోటికి 10, 10కి 50, బిల్డింగ్ ఇది, బిజినెస్కి ఇక్కడ, ఇంటర్నెట్ వేరే ఉన్నాయి. హ్యాపీనెస్ తర్వాత చెప్పండి ఏదన్నా. అది ఉంటే అన్నీ ఉన్నట్లేగా. అదే నేను అందుకని ఎవరిని విష్ చేసిన ఐ విష్ యూ బెస్ట్, ఐ విష్ యూ టు బీ హ్యాపీ అండ్ హెల్దీ అంట. ఆరోగ్యం ఆనందం ఉంటే అన్నీ ఉన్నట్టే కదా సార్. అవును సార్. దట్ షుడ్ బి ఓకే లైఫ్ ఐ ఫీల్. ఓకే. నేను చెప్పే అందరూ ఏకీభవించాలని కాదు, నా లైఫ్ ఉన్నాయి. ఎస్. మీరు ఆర్ యూ హ్యాపీ అంటే మీరు ఏం చెప్తారు సార్? ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. గుడ్ బ్యాడ్ అగ్లీ బీ హ్యాపీ. నథింగ్ స్టేస్ ఫర్ ఎవర్. ఓకే. ఏది ఎప్పటికీ పర్మనెంట్గా ఉండదు. అవును. సో గుడ్ బ్యాడ్ అగ్లీ బీ హ్యాపీ ఆల్వేస్. అంటే ఎక్కువ అదిలేండి, ఈ మధ్య ఎక్కువ డిస్కషన్ అవుతుంది. హ్యూమన్ రిలేషన్స్ దెబ్బతిన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ ఫోన్లో ఉండిపోతున్నారు, పక్కనోడితో మాట్లాడట్లేదు అనేది. అది ఎవరి కాళ్ళకి తెలియాలి, వాళ్ళు చెప్తే జరిగేది కాదు. ఎస్. మీరు ఎంతవరకు యూజ్ చేస్తారు సార్ టెక్నాలజీ కానీ సోషల్ మీడియా కానీ? సోషల్ మీడియాలో లేను, చూడను. ఓకే. చాలా ఉన్నాయిలేండి. నేను చాలా అవుట్ ఆఫ్ ది సొసైటీ. చాలా హ్యాపీ అయితే ఐఎమ్ అవుట్ ఆఫ్ ది సొసైటీ. అవునా? అదేంటి సార్? అంటే బయటికి వర్క్ ఉంటాను. బయటికి వెళ్తారు, గ్యాదరింగ్లు, పార్టీలు ఇట్లాంటివి కూడా లేవా? బాగా చేసాం, అయిపోయింది. ఓకే. ఎట్ పీస్. స్పిరిచువల్గా ఏంటి సార్? ఏం లేదండి. స్పిరిచువల్ ఏం లేదా? గుడికి వెళ్తే దండం పెట్టుకుంటాం, అంతేగాని పెద్ద స్పిరిచువల్ దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు, లేడంటే లేడు. అదే మీరు నమ్ముతున్నారా లేదని? దేర్ ఇస్ సమ్ సూపర్ న్యాచురల్ పవర్. You call it as God or whatever it is, what religion, whatever it is, there is some kind of power. ఓకే. అంటే మీకు రజనీకాంత్ గారు నాకు తెలిసి బాగానే పరిచయం కదా, సినిమాలు చేశారు లేదా? అట్లూరు పూర్ణచంద్రరావు గారు, మీరు అంతా అసోసియేషన్ కదా. ఎస్. ఆయన స్పిరిచువల్గా ఎక్కువ ఉంటారు సార్. ఏమన్నా డిస్కషన్స్ జరిగాయి అసలు? మామూలుగా కాన్వర్జేషన్స్ ఉండే? ఆయన కలిసి మాట్లాడుకున్నప్పుడు స్పిరిచువాలిటీ గురించి ఏం మాట్లాడు. ఈజ్ అ డిఫరెంట్ మెడిటేటెడ్ మ్యాన్. ఆయన ఏదో ఆయన వరకే ఉంటుంది, అది బయటికి ఏం మాట్లాడుతూ చేయటం. అదే అంటాను దట్స్ ఆల్వేస్. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు సార్. వేణు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇంటర్వ్యూ చేయాలి సార్, వచ్చేస్తున్నాను. అలా నాకు ఇంటర్వ్యూలు చేయటం కూడా ఏంటి అని ఒక తెలియని ఒక ఇది ఉంటుంది. ఎందుకు అనిపిస్తుంది నాకు. ఆ లైఫ్ వరకు నేను 10 మందికి బయట వాళ్ళకి నేనేంటి అని అవసరం లేదో అనిపిస్తుంది నాకు. కాకపోతే వస్తున్నాం, చేస్తున్నాం. కొన్ని తెలియాలి కదా సార్. ఆఫ్ కోర్స్. ఎందుకు ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అభిమానులు ఉంటారు. ఇష్టపడేవాళ్ళు నన్ను నా క్వాలిటీస్ చూసి కాదు కదా, దే లైక్ మీ, లైక్ దెమ్. ఆఫ్ కోర్స్. అంటే నేనే బ్లేమ్ చేయట్లేదు మిమ్మల్ని, అది ఎందుకు. ఓకే. బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది సార్ ఫ్యాన్ బిహేవియర్? అంటే మీకు ఎవరు కలిసినా మాట్లాడతాను, చేస్తాను. ఐఎమ్ నాట్ స్పెషల్, ఐఎమ్ నాట్, నేనే ఏలియన్ కాదు, ఐఎమ్ లైక్ దెమ్, నడిచి వెళ్ళిపోతాను. అఫ్ కోర్స్. కొన్ని సినిమాల్లో బాగా క్రూయల్గా వేషాలు చేశారు కదా, అది నేను చెప్పేది. ఆ సిచ్యువేషన్లో ప్రజలకు ఉంటుంది అలాగా చూసినప్పుడు పిల్లలకి. కొన్ని సినిమాల్లో కొన్ని చేయాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ అవి మనం నటిస్తున్నామన్నా బయట ప్రజల్లో అది ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్. దానికోసం అనమాట ఫ్యాన్గా ఎలా రియాక్ట్ అవుతారు మిమ్మల్ని చూస్తుంది ప్రజలు అని చెప్పేసి. బ్యాడ్ సినిమా రిలీజ్ అయిన బ్యాడ్ చూస్తే పిల్లలు భయపడతారు. కొంచెం పెద్ద అయిన తర్వాత చాలామంది కనపడేవారు, సార్ చిన్నప్పుడు చూసి భయం వేసేది సార్, మీరేంటి సార్ ఎంత జోవియల్గా ఉన్నారు. పెద్ద కొంచెం ఏజ్ వచ్చేసిన తర్వాత దే విల్ నో వాట్ ఇట్ ఈస్. సినిమా గురించి ఐడియా వచ్చిన తర్వాత.
ఎస్ సూపర్ సార్, నైస్ కన్వర్జేషన్ సార్, చాలా థ్యాంక్ యూ అండి, వాల్యుబుల్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ. వాల్యుబుల్, ఐఎమ్ ఫ్రీ. ఆఫ్ కోర్స్ ఏదో షూటింగ్ వదిలేసి రాలేదు. ఓకే సూపర్ సార్. కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే వాళ్ళకి ఏమైనా చెప్పగలరా? వెల్కమ్, ఎనీబడి ఈజ్ వెల్కమ్. ఏ క్రాఫ్ట్ అయినా సరే ఇండస్ట్రీకి కమ్, ఎనీబడి కమ్ విత్ డెడికేషన్, డిసిప్లిన్. ఫ్యూచర్లో ఇందాక అడిగినట్టు డైరెక్షన్, నో ఫ్యూచర్ థాట్స్ ఏం లేదు, ఆలోచన లేదు, లివింగ్ టుడే అండి. ఓకే. ఏంటి సార్ ఫ్యామిలీ, ఏంటి సార్ అంతా సెటిల్డా? పిల్లలు అందరూ గుడ్. ఏ ఫీల్డ్లో ఉన్నారు సార్? ఈ వాళ్ళు ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఓకే, అది అమెరికాలో ఉంటుంది. ఓ హ్యాపీ. ఒక వైఫ్ నాతో ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, థ్యాంక్ యూ.